హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక రొమాంటిక్ డ్రామాని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ డ్రామా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫుల్ వీడియో చూడడం మాత్రం మిస్ చేయకండి. దాంతో పాటు లైక్, సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ కూడా నా ముఖాన్ని కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షెంగ్ ని చూపిస్తారు. ఆమె ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి. తన రోజువారీ ఖర్చుల కోసం చాలా రకాల పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటుంది. మంత్లీ 3000 సాలరీస్ కి లేట్ నైట్ షిఫ్ట్ చేస్తూ ఒక ఆర్డినరీ కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. పైగా సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ ఏం లేదు, బట్ 20,000 యువాన్స్ అప్పు కూడా ఉంది. దాంతో ఇష్టం లేకపోయినా కూడా జాబ్ కి రిజైన్ చేయలేకపోతుంది. రాత్రంతా మేల్కొని వర్క్ కంప్లీట్ చేసిన షెంగ్ నెక్స్ట్ మార్నింగ్ ప్లాన్ మొత్తం రివైజ్ చేసి ప్రాజెక్ట్ పేపర్స్ తన బాస్ కి ఇస్తుంది. కానీ బాస్ మాత్రం ఆ పేపర్లను పారేసి నీకంటే బాగా కంపెనీ కుక్క పని చేస్తుంది అని తిడుతుంటే షెంగ్ ఏడుస్తూ ఉండిపోతుంది. అంతలో కంపెనీ బయట చాలా కార్లు వచ్చి ఆగుతాయి. షెన్ ఫ్యామిలీ హౌస్ కీపర్ తన గార్డ్స్ తో కలిసి వచ్చి, మిస్ షెంగ్, మీరు మా షెన్ ఫ్యామిలీకి తప్పిపోయిన కూతురు, మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్తే ఆమె షాక్ అవుతుంది. ఏంటి, షెన్ ఫ్యామిలీనా? 100 మిలియన్స్ వర్త్ ఉన్న కంపెనీ ఓనర్స్ కదా వాళ్ళు అని అడిగితే వాళ్ళు అవును అనగానే షెంగ్ ముఖంలో 1000 వాట్స్ బల్బ్ వచ్చేసి తన ఐడి కార్డ్ ఆ బాస్ ముఖాన్ని ఒక్క దమ్ము కొట్టి, రే వెధవా, నువ్వేంట్రా జాబ్ లో నుంచి తీసేది, నేనే ఈ జాబ్ కి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళతో కలిసి తన రియల్ ఫ్యామిలీకి వస్తుంది. అక్కడ అంత పెద్ద ఇల్లు చూసి, అబ్బా ఎంత పెద్ద ఇల్లు, అయినా ఇది నా ఇల్లే కదా అని చాలా హ్యాపీ అయిపోయి లోపలికి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళ మమ్మీ, డాడీ ఇంకా బ్రదర్ ఉంటారు. వాళ్ళని చూసి నమస్తే చెప్తుంది. కానీ అక్కడ ఆ ఫ్యామిలీ ఆల్రెడీ ఈమె తప్పిపోయిందని చెప్పేసి ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకుని ఉంటారు. ఆమె పేరు లిన్. ఆమె దొంగేడు పేడుస్తూ, మామ్, డాడ్, మీ రియల్ డాటర్ వచ్చేసింది కదా, మరి నేను కేవలం అడాప్టెడ్ డాటర్ ని మాత్రమే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారా అని బాధపడుతుంటే వాళ్ళు సొంత కూతురు వచ్చిందన్న ఆనందం కూడా చూపించకుండా, ఇన్నాళ్ళు పెంచుకున్న ప్రేమ ఉంటుంది కదా, అందుకే ఆమె దగ్గరే కూర్చొని అదేం కుదరదు అని లిన్ని ఓదారుస్తూ షెంగ్ తో, షెంగ్, నువ్వు మా సొంత కూతురువే కావచ్చు, కానీ మాకు లిన్ అంటేనే చాలా ఇష్టం. తను 18 ఏళ్లుగా మా దగ్గరే ఉంటుంది. తనే మా ప్రాణం కాబట్టి ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నువ్వు నీ లిమిట్స్ లో ఉంటే మంచిది అని చెప్తారు. అప్పుడే సడన్ గా ఒక సిస్టమ్ ఆమెతో మాట్లాడుతుంటుంది. షెంగ్ షాక్ అవుతుంది. దేవుడు నాకు సపోర్ట్ చేయడానికి సిస్టమ్ ని కూడా పంపించాడా అని. ఆ సిస్టమ్ ఏమో, హాయ్, హలో, నా పేరు సిస్టమ్, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. సో నువ్వు ఇప్పుడే నీ సొంత కొంపకొచ్చావు కాబట్టి ఈ ఫేక్ డాటర్ ని ఇంట్లో నుంచి గెంటేసి నీ ఫ్యామిలీ ప్రేమను గెలుచుకునేలా నేను చేస్తాను అని గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ తర్వాత, ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కూర్చున్న నీ ఎడ్డ పేరెంట్స్ ని గట్టిగా తిట్టు. వాళ్ళకి అసలు బుద్ధి లేదు. సొంత కూతురు వచ్చిందని కూడా తెలియకుండా అక్కడ పెంచుకున్న కూతురు మీద ప్రేమ కురిపిస్తున్నారు. అలా చేస్తే వాళ్ళకి తప్పు తెలిసి వస్తుంది అని ఫస్ట్ టాస్క్ ఇస్తుంది. యాక్చువల్ గా మా టాస్క్ కంప్లీట్ చేస్తేనే ఇక్కడ లైఫ్ లీడ్ చేయగలదన్నమాట. బట్ అంతలోనే షెంగ్ మామ్ వచ్చి, ఏంటి సైలెంట్ గా ఉన్నావు, మేం మాట్లాడేది నీకు నచ్చలేదా అని అడిగితే షెంగ్, అయ్యో లేదండి, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, మీ పరిస్థితి నాకు బాగా అర్థమవుతుంది. జస్ట్ బ్లడ్ రిలేషన్ ఉన్నంత మాత్రాన ఏమీ అయిపోదు కదా, మీరు తనతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ ప్లేస్ లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. 18 ఏళ్లుగా లిన్ని సొంత కూతురులా చూసుకున్నారు. తనపై ఖర్చు పెట్టారు. తన ఆలన పాలన అంతా మీరే చూసుకున్నారు కాబట్టి మీకంత ఇష్టం ఉండడంలో తప్పే లేదు. మీ ప్లేస్ లో నేనున్నా అలాగే చేసేదాన్ని అని చెప్తూ ఆ స్టెప్ సిస్టర్ తో, చెల్లి, నువ్వేం భయపడకు, నిన్ను ఇంట్లో నుంచి గెంటడానికి నేను అస్సలు రాలేదు. జస్ట్ ఈ ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో జాబ్ కి జాయిన్ అవ్వడానికి వచ్చిన ఒక న్యూ ఇంటర్న్ అనుకోండి అని చెప్తూ వాళ్ళ అమ్మ నాన్నలతో, సార్, మేడం, ఇక్కడ నాకు తినడానికి తిండి, ఉండడానికి ప్లేస్ ఇస్తారా అని అడిగితే వాళ్ళ డాడీ, నీకు ఆ విషయంలో డోకా లేదు, మా ఫ్యామిలీని అసలు ఇబ్బంది పెట్టదు అని చెప్తే షెంగ్ వెంటనే, అవునా, అయితే మరి నా నెల జీతం ఎంత, ఇయర్ ఎండ్ లో బోనస్ ఇస్తారా, వీకెండ్స్ కూడా పనిచేయాలా అని అడిగితే అక్కడున్న షెంగ్ బ్రదర్ కొంచెం యాటిట్యూడ్ కొడుతూ, పల్లెటూరులో పెరిగావు కదా అందుకే అనుకుంటా, డబ్బాష అంత ఎక్కువగా ఉంది, ఎప్పుడు డబ్బులు కళ్ళతో చూడలేదా అని వెటకారంగా అంటే షెంగ్, అవునండి, మీ నుంచి తప్పిపోవడం వల్ల నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగాను కాబట్టి ఎక్కువ డబ్బులు చూడకపోవడంలో వింతేముంది అని తను అక్కడ ఎలా పెరిగిందో మొత్తం చెప్తుంది. అక్కడ కేర్ టేకర్ తనని చాలా జాగ్రత్తగా చూసుకుందని, ఆమె దగ్గర లగ్జరీ లైఫ్ లేకపోయినా కూడా ఆమెని తన అమ్మలా చూసుకుని ఆనందంగా ఉండేదని, బట్ చిన్నప్పటి నుంచి ఒకే ఒక గోల్, డబ్బులు మాత్రమే సంపాదించడం అని చెప్తూ, బయట మార్కెట్లు తక్కువలో తక్కువ ఒక వర్కర్ కి శాలరీ కూడా 200 ఉంటుంది కదండి, మీ ఫ్యామిలీ ఇంత రిచ్ కదా,
అంతకంటే తక్కువేం ఇవ్వరు కదా అని అడిగితే వాళ్ళ అన్నయ్య, ఓయ్ నీ పేదరికం తెలివితేటలు ఇక్కడ చూపించకు, నువ్వు ఈ ఇంటి కూతురుగా ఉండడానికి వచ్చావు, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చెయ్యి అని అంటే షెంగ్, సరేనండి, అయితే నేను ఈ ఇంటి కూతురుగా ఉంటానా లేదా అనేది మీరు ఇచ్చే మంత్లీ శాలరీ బెనిఫిట్స్ బట్టే డిపెండ్ అవుతుంది. మీరు ఒకవేళ మంచిగా ఇస్తే నేను బాగా ఉంటాను, తక్కువగా ఇస్తే తక్కువగా ఉండాల్సి వస్తుంది అని డైరెక్ట్ గా అదేదో జాబ్ అన్నట్టు డిమాండ్స్ చెప్తుంది. అంతలోనే ఈ బొప్పి ఉంటుంది కదా సిస్టరు అడాప్టెడ్, ఏడుస్తూ, అక్క నేను ఇక్కడ ఉండడం నీకు నచ్చలేదని తెలుసు, అందుకే ఇదంతా మాట్లాడుతున్నావు కదా, అలా అయితే సరే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు ఆ సిస్టమ్ షెంగ్ తో, ఉసే షెంగు ఇది మంచి ఛాన్స్, ఈ ఫేక్ డాక్టర్ చంప చెల్లు అనిపించి బుద్ధి చెప్పు అని చెప్పగానే షెంగ్ ఒక్కసారిగా లిన్ పై చెయ్యి ఎత్తబోతుంది. అది చూసి వాళ్ళ మామ్ డాడ్ ఒక్కసారిగా లేచి ఆపు అని అరుస్తూ వస్తుంటే షెంగ్ మాత్రం కొట్టకుండా ఆమె కన్నీళ్లు తుడుస్తూ మనసులో, నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను, ఇంప్రెషన్ పాడు చేసుకోకూడదు అనుకుంటూ కన్నీళ్లు తుడిచి, చెల్లి నీ ఏడుపు చాలా ఫేక్ గా ఉంది, నెక్స్ట్ డే మంచి గ్లిజరిన్ వాడు అని అంటే లీన్ ఇంకా గట్టిగా ఏడుస్తూ, అక్క నేను వెళ్ళిపోవాలనే కదా నీ కోరిక, అయితే ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటే షెంగ్ ఆపి, ముందుది చెప్పు, నీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీ ఉందా అని అడిగితే ఆమె లేదు అంటుంది. పోనీ ఏమైనా షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా అని అడిగితే దానికి కూడా అడ్డంగా తలుపుతుంది. అప్పుడు షెంగ్, అయితే మరి నీ ప్లేస్ లో ఉంటే మాత్రం ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు, ఇక్కడే పడి చచ్చేదాన్ని, మరి నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు అని ఉన్న నిజాన్ని కక్కితే వాళ్ళ నాన్న కోపంగా షెంగ్ ని తిడుతూ, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, తను నీ చెల్లి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది అని అరుస్తాడు. అప్పుడే షెంగ్ బ్రదర్ కూడా వచ్చి, మామ్ డాడ్ నేను తన గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చాను, తను చిన్నప్పటి నుంచి దేనికి పనికిరాదు, కాలేజ్ సెకండ్ ఇయర్ లోనే డ్రాప్ అవుట్ అయింది, డబ్బుల కోసం ఎలాంటి పనికైనా దిగుతుంది, ఇలాంటిది మన షెన్ ఫ్యామిలీ కూతురు అయితే మన కంపెనీ ఇమేజ్ ఏమైపోతుంది, దాన్ని ఇంట్లో ఉంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి అని చెప్పగానే ఈ లిన్ ఆ మాటలకి మనసులో ఎగ్జైట్ అయిపోతూ, వస్తే షెంగ్ నువ్వు ఈ ఇంటి రియల్ డాటర్ అయినంత మాత్రాన నా ప్లేస్ ని గుంజుకోలేవు అని మురిసిపోతుంది. షెంగ్ ఏమో వాళ్ళతో, అంటే మీ ఉద్దేశంలో డెలివరీ బాయ్ ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా సంపాదించి ట్యాక్స్ కట్టేవాళ్ళు మీకు తక్కువ స్థాయి వ్యక్తులా అని అడిగి ఆ తర్వాత ఒక రికార్డర్ తీసి చూపిస్తూ, మీరు మాట్లాడిందంతా రికార్డ్ అయింది, దీన్ని మీడియాకిస్తే మీ ఫ్యామిలీ ఇమేజ్ ఏమవుతుందో ఆలోచించండి అని చెప్పగానే జియాంగ్ కోపంతో అరుస్తాడు. షెంగ్ ఏమో చాలా ప్రాక్టికల్ గా, మనం వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఈ రికార్డర్ తో ఎవిడెన్స్ దాచుకుని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని నేర్చుకున్నాను, నేను అదే చేస్తున్నాను అని చెప్తే జియాంగ్ దాన్ని డిలీట్ చేయమంటాడు. షెంగ్ నువ్వు చేసింది తప్పని నీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడావు, నాకు అర్థమైందిలే, నేను ఇలా మాట్లాడేది నీ తప్పుల వల్ల కాకుండా మామ్ డాడ్ చేసిన తప్పు వల్లే చిన్నప్పటి నుంచి ఒక అనాథగా పెరిగానని, డబ్బులు లేక ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని వాళ్ళకు గుర్తు చేస్తున్నావు కదా, థ్యాంక్స్ బ్రదర్, నా తరపున సపోర్ట్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను అని అనగానే వాళ్ళమ్మ రియలైజ్ అయ్యి, అవును షెంగ్ నన్ను క్షమించు, ఇదంతా నా తప్పే అని సారీ చెప్తుంటే షెంగ్, పర్లేదు మామ్ నాకు అర్థమైంది, ఇంతకీ నా మంత్ శాలరీ ఎంత చెప్తారా అని అడిగితే జియాంగ్, నీకు నెలకి 1 లాక్ వస్తుంది, కానీ ఇది శాలరీ కాదు, నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అని అంటే షెంగ్ మనసులో, నెలకు 1 లాక్ అంటే 1 ఇయర్ కి మిలియన్లు సంపాదించొచ్చు, అమ్మో ఇంత డబ్బా అని హ్యాపీగా ఫీల్ అవుతూ, బ్రో నువ్వు ప్రో, సరే కానీ నా వర్క్ ప్లేస్ ఎక్కడా, అదే నా రూమ్ చూపించండి అని అడుగుతుంటే జియాంగ్ ఒక మేడ్ తో కలిసి షెంకి ఒక చిన్న రూమ్ ని చూపిస్తాడు. కానీ షెంకి ఆ రూమే చాలా నచ్చుతుంది, చిన్నగా ఉన్నా కూడా నాకు ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఎగ్జైట్ అవుతుంటే జియాంగ్ షాక్ అయ్యి, ఈ రూమ్ కి ఇంత ఈజీగా ఓకే చెప్పేసావేంటి, నీకేం ప్రాబ్లం లేదా అని అడిగితే షెంగ్, నేను ఈ కంపెనీకి ఐ మీన్ ఈ ఇంటికి కొత్త కదా, నాకు సపరేట్ గా ఆఫీస్ స్పేస్ దొరకడమే పెద్ద విషయం, అయినా వైఫై పాస్వర్డ్ ఏంటి, ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉంటుందా, 100 MBPS 200 MBPS అని అడుగుతుంది. జియాంగ్ ఏమో వైఫై పాస్వర్డ్ లిన్ బర్డ్ అని చెప్తాడు. షెంగ్ వినేసి, సరేలే ఇక నేను చదువుకోవాలి, మీ పని అయిపోతే బయటకు వెళ్ళొచ్చు, నా షిఫ్ట్ టైమింగ్ వస్తుంది అని చెప్తే జియాంగ్ ఏమో ఆ మేడ్ తో కలిసి బయటకు వస్తూ, చూద్దాం ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తుందో అనుకుంటాడు. అంతలోనే సిస్టమ్ షెంగ్ ని తిడుతుంది. వస్తే షెంగ్ వెళ్ళి ఆ లిన్ రూమ్ ని ధ్వంసం చేసి వాళ్ళకి బుద్ధి చెప్పు అని టాస్క్ ఇస్తే షెంగ్, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను అలాంటివి అస్సలు చేయను, చేస్తే డబ్బులు పోయి బ్యాంక్రప్ట్ అయిపోతాను, అడుక్కు తినేటోడికి గొక్కునేటోడిలాగా నువ్వేంటి నాకెలా తగులుకున్నావు అని తిడుతుంది. సిస్టమ్ ఏమో, నువ్వు ఈ ఫ్యామిలీ రియల్ డాటర్వి కదా, నీకు ఫ్యామిలీలో ఒక్కర్లేదా అని అంటే షెంగ్, లవ్ ఎవడికి కావాలి, అది టెంపరరీ, నిబ్బి స్టేజ్ వరకే పనికొస్తుంది, ఆ తర్వాత డబ్బే ఇంపార్టెంట్, ఇంతకు ముందు కంపెనీలో 3000 శాలరీకి ఓవర్ టైం ఫ్రీగా చేశాను, ఇప్పుడు ఇక్కడ సంవత్సరానికి 1 మిలియన్ వస్తుంది, దీనికంటే మంచి ఆఫర్ ఎవడన్నా ఇస్తాడా, రేపొద్దున్న నీ ఇంట్లో నుంచి ఫైర్ చేసినా కూడా నా క్యాపబిలిటీస్ తో బ్రతకడానికి కష్టపడి పని చేస్తాను అని ఆమె వర్షన్ చెప్తుంటే సిస్టమ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఛీ నిన్ను ఈ ఇంటికి ఫేవరెట్ కూతురుగా మార్చడమే నా గోల్, కానీ నువ్వేమో అస్సలు స్క్రిప్టే ఫాలో అవ్వట్లేదు, నా మిషన్
మిషన్ ఎలా కంప్లీట్ అవ్వాలో ఏంటో అని అంటే షెంగ్ హలో ఇది నా లైఫ్, స్క్రిప్ట్ ఏంటో డిసైడ్ చేసేది కూడా నేనే అని తేల్చి చెప్తుంది. ఇక్కడ స్క్రిప్ట్ అంటే తలరాత. నెక్స్ట్ సీన్ లో మన డ్రామా హీరో అయిన లూజన్ ఎంట్రీ ఇస్తాడు. అతనికి షెంగ్ కి చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ చేసి ఉంటారనమాట. సో ఇప్పుడు షెన్ ఫ్యామిలీ రియల్ డాటర్ అయిన షెంగ్ తిరిగి వచ్చిందని వాళ్ళ ఇంటికి వచ్చి నేనేమి పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకోను, షెన్ ఫ్యామిలీతో నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చాను అని అరుస్తుంటే ఫ్యామిలీ అందరూ అక్కడికి వస్తారు. షెంగ్ అది చూసి వావ్ నాకు ఇంకొక మంచి ఛాన్స్ దొరికింది డబ్బులు నొక్కడానికి అని ఎగ్జైట్ అయిపోతూ నా అంతటి నేనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నానని మీకెలా తెలిసింది అని అడిగితే అతను ఒక 5 మిలియన్స్ చెక్ తీసిస్తూ ఈ ఎంగేజ్మెంట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేయి, దానికి బదులుగా ఈ డబ్బులు ఇస్తున్నాను అని అంటే సిస్టమ్ షెంగ్ తో అతను నిన్ను డీగ్రేడ్ చేసి అవమానిస్తున్నాడు, నీకు కోపం రావాలి, కోప్పడు అని చెప్తుంటే షెంగ్ మాత్రం ఎక్సైట్మెంట్ తో చెక్ పట్టుకుని అబ్బో ఇది నిజంగానే 5 మిలియన్స్ చెక్, స్టాంప్ కూడా ఉంది అని ఫుల్ హ్యాపీ అయిపోయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి వెంటనే ఓకే చెప్పి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికెళ్ళి ఒక డైరీ తెచ్చి అందులో అగ్రిమెంట్ రాసి సరే ఇక దీనిపై సైన్ చేయి, ఇది నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినందుకు నువ్వు 5 మిలియన్స్ ఇస్తున్నందుకు ప్రూఫ్ అని చెప్తే లూజన్ షాక్ అయ్యి నువ్వు నిజంగానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా లేక నా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇలా డ్రామాలు ఆడుతున్నావా అని అడిగితే షెంగ్ నవ్వుతూ హహా నువ్వు డ్రామాలు చూడడం కొంచెం తగ్గించి బుక్స్ చదవడం స్టార్ట్ చేయి, ఫ్యూచర్ లో మన మధ్య ఎలాంటి గొడవలు రాకూడదనే నేను ఈ అగ్రిమెంట్ రెడీ చేస్తున్నాను అని అంటే లూజన్ కి కోపం వచ్చి ఏయ్ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, నీ దృష్టిలో నా వాల్యూ కేవలం 5 మిలియన్స్ ఏనా అని అంటే లిన్ మధ్యలో కలుగ చేసుకుని షెంగ్ నువ్వు లూజర్ ని అలా ఎలా ఇన్సల్ట్ చేస్తావు, నువ్వు తిరిగి రాకపోతే అతని లైఫ్ పార్ట్నర్ ని నేనే అయ్యేదాన్ని అని అంటే షెంగ్ అవునా అయితే ఒక పని చేయి, నేను రాలేదనుకుని ఆ 5 మిలియన్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసేసి ఈ ఫియాన్సీని కూడా నువ్వే తీసేసుకో, దెబ్బకు దొంగలు ముఠాలాగా అటు ఇటు కలుపుకొని 10 మిలియన్లు నా చేతికి వస్తున్నాయి అని ఎగ్జైట్ అయిపోతుంటే వాళ్ళ డాడీకి ఇదంతా విని పిచ్చ కోపం వచ్చి ఏంటిది పిచ్చివాగుడు, పెళ్లిని బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావా అని అరిస్తే షెంగ్ అంటే ఈ పెళ్లి ఎలాగూ బిజినెస్ డీలే కదా, మీ రెండు ఫ్యామిలీలు బిజినెస్ ట్రాన్సాక్షన్సే కదా చేసుకునేది అని చెప్పి లిన్ తో చూడు లిన్ లూజన్ గూ ఫ్యామిలీ యంగ్ మాస్టరు, అతని వాల్యూ చాలా ఎక్కువ, సో 5 మిలియన్ల వర్త్ అతనికి ఖచ్చితంగా ఉంటుంది, నువ్విస్తే అతని నువ్వే చేసుకోవచ్చు అని అంటే లిన్ నోరెళ్ళ పెడుతుంది. దాని దగ్గర ఒక్క పిక్క కూడా ఉండదు కదా. అందుకే షెంగ్ వెంటనే లూజన్ తో చూసావా తను నిన్ను 5 మిలియన్ వర్త్ అనే అనుకోవట్లేదు, సో నీ వాల్యూ కాస్త తగ్గించుకో, ఒక 4 మిలియన్స్ చెయ్యి, లేదు 3 మిలియన్స్ బెటర్ అనగానే లూజన్ ఫుల్ సీరియస్ అయిపోయి నన్ను ఇప్పటి వరకు ఎవరు ఇంతలా ఇన్సల్ట్ చేయలేదు, నిన్ను గుర్తు పెట్టుకుంటాను అని కోపంగా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతుంటే పాపం అతని ఫీలింగ్స్ కొంచెం కూడా అర్థం చేసుకోకుండా షెంగ్ పర్లేదు ఇప్పుడు వెళ్ళండి కానీ నెక్స్ట్ టైం ఒక మంచి ప్రైజ్ ఇస్తాను, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని అరుస్తుంది. లిన్ షెంగ్ పై అరుస్తూ ఛీ నీకు డబ్బులు కావాలంటే నా పాకెట్ మనీ ఇచ్చేదాన్ని కదనే, నా లవ్ లైఫ్ ఎందుకు పాడు చేసావు అని అంటే మామ్ కూడా అరుస్తుంది అసలేం చేసావో తెలుసా నీకు అని. షెంగ్ ఏమో నేనేం చేశాను, తనే ఛాన్స్ వేస్ట్ చేసుకుంది, ఈ పెళ్లి చేసుకోమని నేనే ఆఫర్ ఇచ్చాను కదా అని అంటే ఈ బొప్పి ఏడుస్తూ మామ్ డాడ్ చూసారా ఆఖరికి తను నిందలు నా పైనే వేస్తుంది అని అంటే మామ్ ఇప్పుడే లిన్ కి సారీ చెప్పు అని ఆర్డర్ వేస్తే షెంగ్ సారీ చెప్పాలా అయితే దానికి సెపరేట్ గా ఛార్జ్ అవుతుందండి అని అంటే వాళ్ళు ఇంకా కోప్పడతారు. వాళ్ళ డాడ్ సీరియస్ గా దీనికి అసలు బుర్ర లేదు బుద్ధి లేదు, రేపటి నుంచి నువ్వు ఆపేసి నా యూనివర్సిటీ చదువు మళ్ళీ స్టార్ట్ చేయి, వెళ్లి బుద్ధిగా చదువుకొని ఒక పర్ఫెక్ట్ పర్సన్ లా తయారయ్యి ఇంటికి రా అని ఆర్డర్ వెయ్యగానే షెంగ్ మనసులో అమ్మయ్యా నేనెలాగూ ఆ గువాన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నాను, భలే ఛాన్స్ దొరికింది, ఈ షెన్ను ఫ్యామిలీ చాలా బలిసినులు కాబట్టి నాకు ఎన్ని బెనిఫిట్స్ దొరుకుతున్నాయో అని ఫుల్ ఖుషి అయిపోతుంది. నెక్స్ట్ డే కాలేజ్ కి బయలుదేరుతుంటే వాళ్ళ బ్రదర్ జియాంగ్ ఉంటాడు కదా, చెల్లి నువ్వేం టెన్షన్ పడుకో, చదువు ప్రెషర్ అసలే తీసుకోకు, శుద్ధం మొద్దులా ఉన్నా పర్వాలేదు, కంపెనీలో నీకోసం డైరెక్టర్ పోస్ట్ రెడీగా ఉంది అని చెప్తే ఈ బొప్పి తెగ హ్యాపీగా తన బ్యాగ్ ని జియాంగ్ కి ఇచ్చి షెంగ్ తో చూసావా అక్క షెన్ ఫ్యామిలీ డియర్ డాటర్ ని నేనే నిన్ను ఇక్కడ నుంచి ఎలా బయటకు గెంటుతానో చూడు అని అంటుంది. షెంగేమో చెల్లి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మనం ఒక ఎంప్లాయీస్ లాంటోళ్ళం, కలిసి వర్క్ చేస్తున్నాం అంతే, నా వల్ల నీ రేంజ్ ఇంకా పెరుగుతుంది, త్వరలోనే నేను మంచిగా డబ్బులు సంపాదించుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఈ ఇంటి నుంచి వెళ్లిపోతాను అని అంటే లిన్ నాకు నీ మాటలపై నమ్మకం లేదు, నిన్ను కాలేజ్ లో ఎక్కువ రోజులు ఉండనివ్వను అని జియాంగ్ దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య నేను తనతో కలిసి కార్లో రాను అని అంటే జియాంగ్ షెంగ్ తో అయితే నువ్వు టాక్సీలో రా అని లిన్ని తీసుకెళ్తాడు. షెంగ్ కూడా మంచిదైంది, నా బాస్ తో కలిసి కార్లో వెళ్లే ఓపిక నాకు లేదులే అనుకుని సైకిల్లో కాలేజ్ కి వెళ్తుంది.
అలా లిన్ షెంగ్ ఇద్దరు కాలేజ్ కి వస్తారు. ఆమె కారులో వస్తే ఈమె సైకిల్ మీద వస్తుంది. లూజన్ ఫ్రెండ్ చూసావరా, ముందు నీ అటెన్షన్ కోసం పెళ్ళొద్దని తెగ డ్రామాలాడింది, ఇప్పుడు నేను ఫాలో అవుతూ కాలేజ్ వరకు వచ్చేసింది అని అంటే లూజన్ కూడా అవును, నాకు ఇలాంటి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు, అసహ్యం అని అంటాడు. ఇక షెంగ్ వెళ్తుంటే ఈ లూజన్ ఫ్రెండ్ గాడు ఊరికే ఉండకుండా ఈలేసి ఆపుతాడు. అది చూసి షెంగ్ కి నచ్చక ఏం కావాలరా కుక్క అని అంటే అతను ఏయ్ నన్నే తిడతావా అని కొట్టడానికి వస్తే షెంగ్ ఈజీగా అతని చేయి విరిచి పడేస్తుంది. లూజన్ షాక్ అయ్యి నువ్వు పల్లెటూరులో పెరిగావు కదా, నీకు ఇలాంటి స్కిల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే షెంగ్ ఇవి అనాథలా పెరిగేటోళ్ళకే వస్తాయి, రోడ్ల మీద ఉండే కుక్కల నుంచి కాపాడుకోవడానికి నేర్చుకున్నవి అదంటే లూజన్ ఫ్రెండ్ మళ్ళీ కొట్టడానికి వస్తే షెంగ్ అతన్ని కింద పడేసి కాలు పెట్టి రేయ్ ఆర్డర్ వేసి ఈలేసి నన్ను పిలుస్తావా, నాకేమైనా డబ్బులు ఇచ్చావరా ఆర్డర్లు వేయడానికి అని వార్నింగ్ ఇస్తే అతను వెంటనే అయ్యో సారీ క్షమించండి పెద్ద మనసు చేసుకుని అని సారీ చెప్తాడు. అప్పుడు లూజన్ షెంగ్ తో అంటే నీకు డబ్బులు ఇస్తే చెప్పినట్టు వింటావుగా అని ఒక చెక్ ఇస్తూ ఇప్పుడు నా మాట విని నన్ను డాడీ అని పిలు అని అంటాడు. అంతే, ఏం చేస్తుంది అనుకుంటున్నారు, ఆబ్వియస్లీ అవునరా పిలుస్తా, ఇప్పుడు నువ్వు నన్ను ఎంతైనా ఇన్సల్ట్ చేసుకో అని అంటే లూజన్ ఫస్ట్ నాకు దూరంగా ఉండు అని అంటే షెంగ్ సరే సరే కానీ నీకు నాలో ఏం నచ్చట్లేదో చెప్పు చేంజ్ చేసుకుంటాను అని అంటున్నప్పుడు వీళ్ళ డిస్కషన్ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరు చూస్తూ ఉండడంతో అది చూసిన లూజన్ ఈ డబ్బులు తీసుకొని నాకు ఇక దూరంగా ఉండు అని అక్కడి నుంచి పారిపోతాడు. మిగతా అమ్మాయిలు కూడా అతని వెనకాల పడతారు. అప్పుడు సిస్టమ్ షెంగ్ తో ఛీ ఈ లవ్ లైఫ్ స్టార్ట్ కాకముందే బ్రేకప్ అయిపోయేలా ఉందే, ఈ షెంగ్ పెద్ద తిక్కల ముద్దులాగుంది అని తిట్టుకుంటూ బాధపడుతుంటే షెంగ్ నవ్వుతూ బ్రేకప్ అవ్వడమే మంచిదైందే, అయినా ప్రతిదానికి ఇలా డబ్బులిచ్చే ఇంత తింగరోడు నాకెందుకులే అనుకుంటుంది. కానీ వెంటనే అయినా వీడి వెనకాల పడితే ఇంకా ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు కదా అని ఆలోచించి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో లూజన్ క్లాస్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అంతలోనే టీచర్ వచ్చి ఈ రోజు మన క్లాస్ కు ఒక న్యూ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది అని షెంగ్ ని పిలిపించి పరిచయం చేస్తారు. లూజన్ తన వైపు అలానే చూస్తూ ఉంటే టీచర్ షెంగ్ తో నువ్వు వెళ్లి సీట్ చూసుకుని కూర్చోమ్మా అని చెప్పగానే షెంగ్ కావాలనే లూజన్ పక్కకే వెళ్లి కూర్చుంటుంది. అతను ఫుల్ సీరియస్ అయిపోతూ నేను నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా అని అరిస్తే షెంగ్ నవ్వుతూ అవునా అయితే ఇంకొన్ని డబ్బులు విసిరే అప్పుడు నువ్వు చెప్పినట్టు వింటాను అని అంటే లూజన్ కి పిచ్చ కోపం వచ్చి నన్నేమైనా పిచ్చివని అనుకుంటున్నావా అని వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే క్లాస్మేట్స్ అందరూ వీళ్ళ వైపే చూస్తుంటారు. లిన్ అది చూసి వీడికి ఇలా వెనకాల పడే అమ్మాయిలంటే అసహ్యం కదా, షెంగ్ పని ఇక విందా అని మనసులో ఎగ్జైట్ అయిపోతుంది. ఇక్కడ షెంగ్ ఏమో లూజన్ తో నువ్వు నాకు కాస్త డబ్బులు ఇస్తే నేను వేరే సీట్ లోకి వెళ్లి కూర్చుంటాను ఓకేనా అని అంటే లూజన్ ఏంటి కాస్త అంటే ఏకంగా 1 మిలియన్ అడుగుతున్నావా అని అంటే షెంగ్ ఏయ్ పిచ్చా నీకేమన్నా, నేను అడుగుతుంది 1000 మాత్రమే, ఇది చిన్న బిజినెస్ అని నాకు తెలుసు, నేను మరీ అంత దురాశ పర్రాల్ని కాన్లే అని అంటే లూజన్ ఇమ్మీడియట్ గా చెక్ తీసి ఇవ్వడంతో షెంగ్ వేరే సీట్ లోకి వెళ్లి కూర్చుంటుంది. తర్వాత తన క్యూఆర్ కోడ్ చూపిస్తూ నీ వీచాట్ ఐడి ఇస్తే ఇలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ఈ చెక్కులు గట్రా అంటే బ్యాంక్ కి వెళ్లాలా క్యూలో నిలబడాలా డ్రా చేసుకోవాలా అవసరమా మనకి అని అంటే లూజన్ మనసులో ఈ డబ్బులు పిచ్చిది నా దగ్గర అవ్వడానికి ప్లాన్ వేస్తుంది, దీని ప్లాన్ చూడు నేనెంత తెలివిగా కనిపెట్టేశాను అని అనుకుంటాడు బొప్పి మొహోడు. కానీ బయటికి మాత్రం నువ్వు నా వెనకాల తిరగాలనుకుంటే నా ఫాలోవర్ గా మారిపో అని అంటే షెంగ్ అయితే నాకు డబ్బులు ఇస్తావా అని అడుగుతుంది. లూజన్ ఏమో ఖచ్చితంగా అనగానే షెంగ్ ఓకే ఓకే నేను ఒకేసారి 2 జాబ్స్ చేస్తున్నట్టు అనుకుంటాను అని చెప్తుంది. ఇక అతను షెంగ్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని కావాలని ఆర్డర్ వేస్తూ బుక్స్ తెమ్మనడం క్లాస్ అయిపోయాక బ్యాగ్స్ మోయించడం అతని మొత్తం పనులన్నీ చేపించుకుంటాడు. షెంగ్ ప్రతి పనికి డబ్బులు వస్తున్నాయి కదా పిచ్చ హ్యాపీగా చేసేస్తుంది. ఆ తర్వాత ఆమె లంచ్ టైమ్ లో క్యాంటీన్ లో కూర్చుని తింటుంటే ఆమెనే దూరం నుంచి చూస్తున్న లూజన్ ఒక డిష్ తీసుకెళ్లి ఆమెకిస్తూ ఇది తిను అని అంటే షెంగ్ అది చూసి బాప్రే ఇది చాలా కాస్ట్లీ డిష్ కదా, థ్యాంక్ యూ బాస్ నువ్వు ఒక తోప్ తురుంఖాన్ అని అంటుంది. అది చూసి లూజన్ ఫ్రెండ్ నవ్వుతూ వచ్చి ఏంట్రా నీ ఫాలోవర్ ని ప్రేమలో పడి నువ్వు వదిలేసింది కూడా తింటోంది అని వెటకారంగా నవ్వితే లూజన్ షెంగ్ ని 2 రోజులుగా నా దగ్గర పని చేస్తూ చాలా కష్టాలు పడుతున్నావు అయినా ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగితే షెంగ్ కష్టాలేంటి బాస్ నీతో ఉన్న రోజులే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ డేస్ అని అంటుంది. బట్ లూజన్ మాత్రం నా మీద మరీ అంత పిచ్చి పెంచుకోకు అని అంటాడు. యాక్చువల్ గా ఇదంతా ఈమె డబ్బులు సంపాదించే ప్రాసెస్ లో చేస్తుందని పాపం మన పిచ్చోడికి తెలీదు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న లిన్ కి మాత్రం కడుపు మండిపోతుంది. వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఎలా అయ్యారు, ఎంత సిగ్గు లేకుండా బిహేవ్ చేస్తుంది ఇక్కడ అందరి ముందు అని షెంగ్ పై ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆమె ఫ్రెండ్ యావు కూడా కోపంతో ఈ పల్లెటూరు దాని వల్ల మన కాలేజ్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, ఉండు దీనికి బుద్ధి చెప్తాను అని వేడి వేడి సూప్ తీసుకెళ్లి ఆమెపై పోయబోతుంది. మన షెంగ్ ఆల్రెడీ షార్ప్ కదా, పోయబోయే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఏయ్ కరెక్ట్ టైం కి సూప్ తీసుకొచ్చావు, నాకు ఇది ఇప్పుడే తాగాలనిపిస్తోంది అని ఆ సూప్
తీసుకొని తాగేస్తుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఫైట్ చేయాలన్నా ఓకే, బట్ ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అని స్వీట్ గా చెప్తుంటే యావ్ గట్టిగా అరుస్తూ, నువ్వు అందరి ముందు లూజర్ ని టార్చర్ చేస్తున్నావు, అందుకే అతని తరపున నీపై పగ తెచ్చుకుంటున్నాను అని అంటే మిగతా వాళ్ళు కూడా అవును మేం కూడా చూసాం అని అంటారా. అప్పుడు షెంగ్, అయ్యో మీ అందరికి ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆ లూజన్ కి నాకు మధ్య ఉన్నది జస్ట్ బాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్ మాత్రమే. నమ్మలేకపోతే ఇదిగోండి ఇది చూడండి, నేను అతనికి చేసిన అన్ని పనుల లిస్ట్. నేను పని చేసేటప్పుడు అతనితో ½ మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, నా బౌండరీస్ నేను దాటను, ప్రతి పనికి నాకు డబ్బులు కూడా ఇస్తాడు అని ప్రూఫ్స్ చూపిస్తుంటే యావ్ నువ్వు తప్పించుకోవడానికి సోది కబుర్లు చెప్తున్నావేమో, ఎవరికి తెలుసు అని అంటే షెంగ్, అయ్యో మీకు నమ్మకం లేకపోతే నన్ను హైర్ చేసుకొని చూడండి, కాకపోతే లూజన్ కంటే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. పార్సిల్ డెలివరీ చేయడం, మీ ప్లేస్ లో క్లాస్ అటెండ్ అవ్వడం, అసైన్మెంట్స్ రాయడం, ఇలా ఏ పనైనా చేస్తాను అని తన ప్రైజ్ లిస్ట్ చూపిస్తుంది. అది చూసిన స్టూడెంట్స్ అంతా హ్యాపీగా పార్సిల్ డెలివరీ కోసం షెంగ్ ని హైర్ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. షెంగ్ మాత్రం ఎక్కువ పనులు ఇస్తే డిస్కౌంట్ కూడా ఇస్తాను అని చెప్తే యావ్ సరే పని సరిగా చేయకపోతే నీకు ప్రాబ్లమ్స్ తప్పవులే అని వార్నింగ్ ఇస్తుంటే షెంగ్ నవ్వుతూ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి షెంగ్ క్లాస్ లో అందరికి వాళ్ళ పార్సల్స్ డెలివరీ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాదు యావ్ ప్లేస్ లో క్లాస్ కూడా అటెండ్ అయ్యి వస్తుంది. యావ్ కూడా థ్యాంక్స్ చెప్తుంది. అలా అందరినీ తన మాయలో వేసేసుకుని ఫ్రెండ్షిప్ కూడా చేసేస్తుంది. అప్పుడు లిన్ అది చూసి దీనికి అందరూ ఎలా పడిపోయారు అని కుళ్ళుకుంటుంది. అందుకే వెళ్తుంటే లిన్ అడ్డుపడి ఇలా అందరికి కుక్కలా మరి తిరగడానికి సిగ్గులేదా అని అంటే షెంగ్, సిగ్గెందుకో, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, అందులో నీకేంటి ప్రాబ్లం, అయినా లక్కీగా మా ఫ్యామిలీ నిన్ను అడాప్ట్ చేసుకోకపోయి ఉంటే నువ్వు కూడా నాలాగే ఎక్కడో ఒక చోట చాకిరి చేస్తూ ఉండేదానివి, గుర్తుంచుకో అని గట్టిగా ఇస్తుంది. లిన్ ఇలాంటి పేద్దాంతో మాట్లాడడానికి నాకు అస్సలు టైం లేదబ్బా అని అరుస్తూ షెంగ్ చేతిలో ఉన్న కాఫీ కింద పడేస్తుంది. షెంగ్ కోపంతో నువ్వు కింద పడేసిన కాఫీ వేరే వాళ్ళది అని అంటే లిన్, అవునా ఇక నీ పని అయిపోయింది, డెలివరీ లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు నీ ఊరికే వదలరు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. షెంగ్ క్లాస్ కొచ్చి అందరి మిల్క్ టీలను తీసుకొస్తున్న టైంలో లిన్ కావాలనే వాటిని కింద పడేసి పాడు చేసిందని స్టూడెంట్స్ అందరికి చెప్తుంది. అది విన్న అందరూ లిన్ పై ఫుల్ గొడవకు దిగుతారు. లిన్ క్లాస్ లోకి రాగానే యావ్ ఆమెపై గట్టిగా అరుస్తూ మా మిల్క్ టీలను ఎందుకు పడేశావు అని అంటే లిన్, ఈమె అన్ని అబద్ధాలు చెప్తుంది, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అంటే షెంగ్ వెంటనే తన రికార్డర్ చూపిస్తూ, ఎవరు చెప్పారు నా దగ్గర ప్రూఫ్ లేదని, ఉంది బేబీ అని చూపించగానే స్టూడెంట్స్ అందరూ కోపంతో లిన్ ని కొట్టడానికి ముందుకు రావడంతో ఆమె దడుచుకుని దెబ్బకు తప్పొప్పుకుంటుంది. వాళ్ళు లిన్ కి పనిష్మెంట్ ఇస్తారు. అదేమనుకుంటున్నారు, ఆ మిల్క్ టీలన్నీ కొని డెలివరీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆమెదే అన్నమాట. దాంతో ఆమె కింద మీద పడి ఆ డెలివరీలు తీసుకొని వస్తుంటే అంతలో ఈ బొప్పి అన్నయ్య గాడు వచ్చి పద ఇంటికి వెళ్దాం, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటే లిన్ బాధగా, అన్నయ్య ముందు ఇవన్నీ డెలివరీ చేయాలి అప్పుడే వెళ్ళగలను అని అంటుంది. ఇంకో పక్క సిస్టమ్ ఈ విషయం అంతా షెంగ్ కి చెప్తుంది. సో షెంగ్ ఇంటికి రాగానే వాళ్ళ మామ్, డాడ్, జియాంగ్ ముగ్గురు 3 రాక్షసుల్లా కూర్చొని ఆమెపై విరుచుకు పడతారు. ఛీ నువ్వెంత చెడ్డదానివి, నీకు మాపై కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అమాయకురాలైన నా కూతుర్ని ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని తిడుతూనే ఉంటారు. అప్పుడు సిస్టమ్ షెంగ్ తో నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా అని అంటే షెంగ్ మనసులో, అయ్యో ముద్దోడా నీకు తెలీదు, బాస్ తిడుతున్నప్పుడు రీజన్స్ వినడానికి ఇష్టపడరు, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడమే బెటర్ అని సిస్టమ్ తో, నా మైండ్ డీవియేట్ అవ్వడానికి ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయి, వాళ్ళ మాటలు నాకు అస్సలు వినపడకూడదు అని అనడంతో సాంగ్స్ ప్లే అవుతుంటాయి. వాళ్ళు శుభ్రంగా తిడుతుంటారు, ఈమె శుభ్రంగా మ్యూజిక్ ఇంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. డాడ్ షెంగ్ పై గట్టిగా అరుస్తూ, ఏంటే చెప్పేది చెవికి ఎక్కుతుందా లేదా అని అంటే షెంగ్, ఆ వింటున్నాను డాడ్ అని అంటే వాళ్ళ డాడ్ కోపంగా, ఛీ నిన్ను ఎలాంటి కూతురుగా కన్నాను, అసలు కన్న తల్లి ఉండి కూడా నిన్ను సరిగ్గా పెంచలేదు అని అంటారు. షెంగ్, అవును డాడ్ మీరు చెప్పింది 100% కరెక్టే, నన్ను పెంచడానికి నా దగ్గర మామ్ లేదు, కానీ దానికోసం మీరు ఇప్పుడు ఈ మేడం షెన్ని అంటే మా మమ్మీని పనిష్ చేయాలని నేను అనుకోవట్లేదు అని అంటే డాడీ ఇంకా కోపంతో ఊగిపోతూ, నాకే కోపం తెప్పిస్తున్నావు, దీన్ని తీసుకెళ్లి రూమ్ లో లాక్ చేయండి, అన్నం నీళ్లు కూడా పెట్టకండి, అప్పుడే చేసిన తప్పు తెలిసొస్తుంది అని ఆర్డర్ వేస్తారు. మెయిడ్ వచ్చి షెంగ్ ని రూమ్ కి తీసుకెళ్తుంది. ఆమె రూమ్ లో వర్క్ చేసుకుంటుంటే పిచ్చ ఆకలేస్తుంది. సిస్టమ్ ఏమో వచ్చి, ఈ షెన్ ఫ్యామిలీ చాలా క్రూరమైంది, నిన్ను చూడు ఆకలితో అలమటించేలా చేస్తున్నారు అని బాధపడుతుంటే షెంగ్, పర్లేదు నాకు అలవాటే, ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆకలితో ఉన్నాను, అయినా నా దగ్గర దాచిపెట్టుకున్న స్నాక్స్ ఉన్నాయిలే అని బిస్కెట్స్ తీసి తింటుంది. మంచిదేలే, వీకెండ్స్ లో నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు, ప్రశాంతంగా చదువుకోవచ్చు, నాకేం లాస్ లేదు అని అంటుంటే అంతలోనే మెయిడ్ వచ్చి, మాస్టర్ మేడం నిద్రపోయారు, వెళ్లి కిచెన్ లో ఏమైనా తిను తల్లి అని చెప్పి వెళ్ళిపోతుంది. సిస్టమ్ ఏమో, ఈ ఇంట్లో ఆ మెయిడ్ ఆంటీ ఒక్కరే
నీపై నిజమైన కేర్ చూపిస్తున్నారు అని అంటుంది. షెంగ్ మంచినీళ్ళ కోసం బయటకు వచ్చినప్పుడు మామ్ డాడ్ రూమ్ బయట వాళ్ళ మాటలు వింటుంది. వాళ్ళ డాడ్ ఏమో షెంగ్ లిన్ కంటే చాలా వెనుకబడుంది, తను మన ఫ్యామిలీ మెంబర్ అని బయట చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది, ఉండు ముందు ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి, పద్ధతి మార్చుకోకపోతే కొన్ని డబ్బులు చేతిలో పెట్టి మళ్ళీ ఇటువైపు ముఖం చూపించొద్దని చెప్పేద్దాం అని మాట్లాడుకుంటుంటే సిస్టమ్ కోపంగా, విన్నావా నీ గురించి వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో, నువ్వేం చేయవా అని అంటే షెంగ్ నవ్వుతూ, ఓసే పిచ్చి సిస్టమా, వాళ్ళు నాకు చాలా డబ్బులు ఇచ్చి పంపించేస్తామని అండం వినలేదా, ఇక్కడ నుంచి పంపించేటప్పుడు తక్కువ డబ్బులు డిమాండ్ చేస్తానా ఏంటి, దేత్తడి పోచమ్మ గుడే గట్టిగానే వసూలు చేస్తాను అని అంటే సిస్టమ్, అసలు నువ్వెలాంటి దానివి, నీ సొంత ఫ్యామిలీ నిన్ను అసహించుకుంటుంటే నీకు కొంచెం కూడా కోపం రావట్లేదా అని అంటే షెంగ్, నాకు వాళ్ళపై ఎలాంటి ఎమోషన్స్ లేవు, ఇలాంటి రిచ్ పీపుల్ చాలా కోల్డ్ గా రూత్లెస్ గా ఉంటారని నాకు బాగా తెలుసు, అయినా ఈ ఇంట్లో ఎల్లకాలం ఉండిపోవాలని నేనేం అనుకోవట్లేదు, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్లిపోతానని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ షెంగ్ కోసం వెయిట్ చేస్తూ కోపంగా ఉంటారు. క్లాస్ టైం అయిపోతుంది, షెంగ్ ఇంకా మన ఫుడ్ తీసుకురాలేదేంటి, చాలా ఆకలిస్తుంది అని ఒకటే తిట్టుకుంటుంటే లిన్ మాత్రం 2 రోజులు దాన్ని రూమ్ లో లాక్ చేసేసరికి బాగా బుద్ధొచ్చుంటుంది, ఫుల్ అలసిపోయి ఉంటుందిలే అని మనసులో తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలోనే ఆమె అక్కడికి వచ్చి సారీ లేట్ అయిపోయింది అని అందరి పార్సల్స్ ఇచ్చేస్తుంది. లూజన్ గేమ్ ఆడుతూనే షెంగ్ చేతుకున్న దెబ్బని చూస్తాడు. అతను ఆమెను బయటికి రమ్మని పిలిచి కోపంగా, నువ్వు నా ఫాలోవర్ కదా, అందరికెందుకు ఇలా పని మనుషుల పనులు చేసి పెడుతున్నావు అని తిడితే షెంగ్, బాస్ నువ్విచ్చేది కూడా లేబర్ వర్క్ కాస్ట్ మాత్రమే కదా, అయినా జీవితాంతం నీ దగ్గరే పని చేయాలని నేను అనుకోవట్లేదు అని అంటే లూజన్ మాత్రం కోపంగా ఆమె చేతికి బ్యాండేజ్ చేస్తూ, నేనేం నీపై జాలి చూపించట్లేదు, చిన్న డెలివరీ వర్క్ కూడా చేసుకోలేక దెబ్బలు తగిలించుకున్నావు, చూస్తుంటే ఎంబారసింగ్ గా ఉంది అని వెళ్లిపోతాడు. షెంగ్ ఏమో అది తీసుకుని క్లాస్ లోకి వస్తుంది. లిన్ అది చూసి లూజన్ బయటికి తీసుకెళ్లి బ్యాండేడ్ ఇచ్చాడని అర్థం చేసుకుని, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ అవ్వడం ఏంటి, లూజన్ ని దీన్ని దక్కించుకొనివ్వను అని మనసులో కుళ్ళుకుంటుంది. అంతలో అతను తన బ్యాగ్ లో వాచ్ వెతుకుతూ, నా వాచ్ చూసారా అని షెంగ్ అడిగితే ఆమెమో, అది 8 మిలియన్ వర్త్ ఉన్న లిమిటెడ్ ఎడిషన్ వాచా, అయితే ఇటివ్వు నీ బ్యాగ్ నేనే వెతుకుతాను అని అంటే లిన్ మధ్యలో దూరి, బ్యాగ్ లో వెతకాల్సిన అవసరం లేదు, నువ్వే దాన్ని దొంగలించి నీ బ్యాగ్ లో పెట్టుకున్నావని నాకు తెలుసు అని షెంగ్ బ్యాగ్ ని కింద పారబోస్తుంది. అందులో నుంచి వాచ్ పడుతుంది. లిన్ చూసారా వాచ్ దొరికింది అంటే నువ్వే దొంగవి, ఇప్పుడు దొరికిపోయావు కదా, ఏం సమాధానం చెప్తావు అని సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు కాబట్టి షెంగ్ ఇరుక్కుపోతుందని లిన్ అనుకుంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా, ఈమె దొంగని అస్సలు అనుకోలేదే, పైగా డబ్బులు ఇచ్చి పనులు చేయించుకున్నాం, ఈమెను వదలకుండా స్కూల్ నుంచి బయటికి పంపించేయాలి అని అరుస్తూ ఉంటారా. బట్ షెంగ్ మాత్రం, అవును మీరు చెప్పింది నిజమే, ఈ విషయాన్ని అస్సలు ఈజీగా వదలకుండా దీనంతు చూద్దాం అని వెంటనే పోలీసులకు కాల్ చేస్తుంది. ఈ లిన్ దెబ్బకు దడుచుకుని, ఏయ్ పోలీసులకు ఎందుకు కాల్ చేసావే అని అంటే షెంగ్, నన్ను దొంగ అంటున్నారు కదా, నన్ను నేనే ప్రూవ్ చేసుకోవాలి, పోలీసులు వచ్చి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తే వాచ్ పై ఎవరి వేలి ముద్రలు ఉన్నాయో తేలిపోతుంది, నావి ఖచ్చితంగా ఉండవు, తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు అని అంటే మిగతా వాళ్ళు కూడా అదే కరెక్ట్ అంటారు. అంతలోనే పోలీసులు వచ్చి చెక్ చేస్తుంటే షెంగ్ ఇమీడియట్ గా గ్లౌజ్ వేసేసుకుంటుంది. అప్పుడే జియాంగ్ అక్కడికి వస్తాడు. లిన్ అతనికి మెసేజ్ చేసి షెంగ్ వాచ్ దొంగలించిందని చెప్పుంటుందన్నమాట. అందుకే జియాంగ్ షెంగ్ పై అరుస్తూ, ఛీ డబ్బుల కోసం ఇంతగా దిగజారి దొంగతనాలు కూడా చేస్తున్నావా అని అంటే షెంగ్, పక్కకు జరుగు, నేను పోలీసులకి ఎవిడెన్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్నాను అని అంటే లిన్, అక్క అనవసరమైన డ్రామాలు చేయకుండా తప్పొప్పుకొని పోలీసులకి లొంగిపో, తక్కువ శిక్ష పడుతుంది అని అంటే షెంగ్ వాచ్ ని తీస్తూ, హలో నేనేం తప్పు చేయలేదు, మేబీ నువ్వు కావాలనే దీన్ని పట్టుకొని నీ వేలు ముద్రలు పడేలా ప్లాన్ చేసావేమో అని అంటే లిన్, నేను నిన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నాను, ఇప్పటికైనా తప్పొప్పుకుంటే మామ్ డాడ్ నిన్ను క్షమిస్తారు అని అంటుంది. జియాంగ్ ఇక ఆపు, లేకపోతే నేను సపోర్ట్ చేయలేను అని అంటే షెంగ్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాచ్ ని పోలీసులకు ఇస్తుంది. లిన్ ముఖం చూడాలి, సుస్సు పోసుకోవడం ఒక్కటే తక్కువ అవడంతో జియాంగ్ ఎందుకంత డల్ గా ఉన్నావు అని అడిగితే షెంగ్ మధ్యలోకి వచ్చి, ఆమె దొంగతనం చేసిందని నిజం బయట పడిపోతుందేమోనని భయపడుతున్నట్టుంది అని అంటే జియాంగ్ షెంగ్ పై అరుస్తాడు. కాసేపటికి పోలీస్ వచ్చి వాచ్ పై జస్ట్ లిన్ వేలి ముద్రలు మాత్రమే ఉన్నాయి కాబట్టి దొంగ ఆమె అని చెప్తారు. అందరూ షాక్. లూజన్ లిన్ పై అరుస్తూ, నువ్వే దొంగతనం చేసి షెంగ్ పై నిందలేస్తున్నావా అని అంటే, నన్ను నమ్మండి నేనేం చేయలేదు, నేను పెద్ద బొప్పిని, వాచ్ ని తీసేటప్పుడు నా ఫింగర్ ప్రింట్స్ పడుంటాయి, షెంగ్ దొంగతనం చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకుని ఉంటుంది అని నమ్మించడానికి చూస్తుంటే షెంగ్, నాపై అబద్ధాలు చెప్పొద్దు, నేను అందరి పనుల కోసం బయటకు వెళ్లాను, క్లాస్ లోనే లేనని చెప్పడానికి నాకు విట్నెస్ ఉన్నారు అని అంటుంది. సో స్టూడెంట్స్ అందరూ ఆబ్వియస్లీ షెంగ్ కి సపోర్ట్ చేస్తూ, అవును తను చెప్పింది కూడా నిజమే, పైగా సిగ్గు లేకుండా షెంగ్ పై అబద్ధపు నిందలు వేస్తావా అని లిన్ ని తిడతారు. సో పోలీసులు లిన్ ని తీసుకెళ్తుంటే జియాంగ్, సార్ ఇందులో లిన్ తప్పేమీ లేదు, ఈ షెన్నే తప్పుగా ఇరికిచ్చింది అని అంటే షెంగ్, పోలీసులు
ఎవిడెన్స్ ని బట్టే పని చేస్తారు. మీరు ఏదైనా కంపెనీకి సీఈఓ అయితే లా మారుతుందా? చట్టం అందరికీ ఒకటే. మీ పిక్స్ తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేస్తే కంపెనీ కూడా ఉష్ పడాక్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి అని అంటుంది. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫోన్లు తీసి వాళ్ళ ఫోటోలు తీస్తుంటే జియాంగ్ అందరిని బెదిరిస్తాడు. షెంగ్ ఇందులో ఏం ఉపయోగం లేదు, వీళ్ళంతా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నువ్వు బెదిరించిన గింత జడవరు, అనవసరంగా నిన్ను నువ్వు ఎంబారస్ చేసుకోకుండా వెళ్ళు, నీ వల్ల కంపెనీ స్టాక్ ప్రైస్ తగ్గి నా శాలరీ ఆగిపోతే అసలు బాగుండదు అని అంటే జియాంగ్ కి కోపం వచ్చి ఒక్కసారి లిన్ను జైలు నుంచి బయటికి రానివ్వు, నీ సంగతి చెప్తాను అని వెళ్లిపోతాడు. షెంగ్ రివెంజ్ తీసుకున్న ప్రాసెస్ కి సిస్టమ్ తెగ పొగుడుతుంది. లూజన్ కూడా మనసులో ఈమె నేను అనుకున్నంత పిచ్చిదేం కాదే, అంటే ఇకపై నా స్కూల్ లైఫ్ అంత బోర్ కొట్టదులే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంటికి వెళ్ళాక లిన్ షెంగ్ మామ్ డాడ్ ఇంకా బ్రదర్ ముందు ఏడుస్తున్నట్టు నటిస్తూ నాకేం అర్థం కాలేదు, మీరు నాకంటే షెంగ్ ని ఎక్కువ ప్రేమిస్తారేమో అని భయపడ్డాను, ఆ భయంలోనే తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని భయంలో తప్పు చేశా అని చెప్తుంది బొప్పి మోకంది. షెంగ్ మామ్ అమ్మా నువ్వు మంచిదానివమ్మా, నువ్వు ఏడవకమ్మా అని ఓదారుస్తుంది ఎడ్డమొకంది. తప్పు చేసిన దాన్ని ఏమనుకుండా షెంగ్ ఇంటికి రాగానే వాళ్ళ డాడీ ఆమెనే అరుస్తారు. షెంగ్ ఆబ్వియస్లీ వర్క్ మోడ్ లోకి వచ్చి ఇప్పుడు టైం 9:30 అయింది, ఇది నా వర్కింగ్ అవర్స్ కాదు, సో ఉచితంగా ఓవర్ టైం కూడా చేయించలేరు అని అంటే డాడ్ నువ్వు ఓవర్ టైం గురించి మాట్లాడుతున్నావా, అంటే మమ్మల్ని ఎప్పుడు ఫ్యామిలీలో అనుకోలేదు కదా అని అంటే జియాంగ్ డాడ్ ఇది చాలా వర్స్ట్ గర్ల్, లిన్ని జైలుకు పంపించడానికి ట్రై చేసింది అని అంటే షెంగ్ నేను ప్రూఫ్స్ చూపించకపోతే నన్ను దొంగం చేసి స్కూల్ నుంచి పంపించేవాళ్ళు, అదే పొజిషన్ లో నేనుంటే మీరు ఇంత దూరం వచ్చి నన్ను బెయిల్ పై తీసేవాళ్ళ అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేక మొఖాలు మాడేస్తారు. వాళ్ళ డాడీ సరే నీతో తప్పుగా బిహేవ్ చేసినందుకు నీకు కంపెన్సేషన్ ఇస్తాను, దానికోసం లిన్ పై కోపం చూపించాల్సిన అవసరం లేదు అని అంటే షెంగ్ ఓ కంపెన్సేషన్ అయితే దేనికైనా ఓకే, ఆ కంపెనీని నా పేరున రాసేయండి అని అంటే జియాంగ్ కోపంగా ఏంటి నువ్వు కంపెనీని రన్ చేస్తావా, అసలేమనుకుంటున్నావు అని అరిస్తే షెంగ్ నువ్వు సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నావు కాబట్టే చెప్తున్నాను అని జియాంగ్ కంపెనీలో చేస్తున్న మిస్టేక్స్, దాని వల్ల వస్తున్న లాసెస్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్పేస్తుంది. అంత డీటెయిల్ గా చెప్పేసరికి ఆ జియాంగ్ గడు తెల్ల ఒక వేసేస్తాడు. పైగా షెంగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటో కూడా క్లియర్ గా గైడ్ చేస్తుంది. ఆ తర్వాత లిన్తో నా ప్లేస్ కొచ్చి ఈ ఫ్యామిలీ డాటర్ అయ్యావు, దాన్ని సరిగ్గా వాడుకోకుండా ఇలాంటి చీప్ ప్లాన్స్ వేయకు అని వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తుంది. మీరు కూడా గుడ్డిగా దాన్ని సపోర్ట్ చేస్తూ తప్పులను సరిదిద్దడం లేదు, మీరు తన్ని ప్రేమిస్తున్నారో లేక నాశనం చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంటే ఇన్ని మాటలు మాట్లాడేసరికి ఈ ఎడ్డెమొకాలు నిజంగానే ఆలోచిస్తారు. షెంగ్ మనసులో వీళ్ళు నా వెంట పడ్డారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది, లేదంటేనా నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని, ఇంత మనీ ఉన్నప్పుడు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయక ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటుంది. లిన్నేమో మామ్ డాడ్ తన మాటలు నమ్మకండి, తను స్కూల్లో అందరి దగ్గర పని మనిషిలా పనులు చేస్తూ మన పరువు తీస్తుంది అని అంటే వాళ్ళ డాడ్ కోపంగా అంటే నువ్వు మన ఫ్యామిలీ పేరు పాడు చేస్తున్నావా అని మళ్ళీ షెంగ్ పైనే అరుస్తాడు పెద్ద ఎడ్డోడు. షెంగ్ కి చిరాకొచ్చి చిచ్చి వీళ్ళకెంత చెప్పినా వేస్ట్, వీళ్ళ బతుకు బ్యాంక్రప్ట్ అవ్వడమే, తమైతే అవ్వనివ్వు, ఒక్కసారి బ్యాంక్రప్ట్ అయ్యాక ప్రశాంతంగా ఇక్కడ నుంచి పారిపోతాను అనుకుని బాస్ మీరు నాతో చాలా ఓవర్ టైం చేయిస్తున్నారు అని అంటే వాళ్ళ డాడీ కోపంగా నువ్వు చదువుపై ఫోకస్ చేయకపోతే బాగుండదు, వచ్చే ఎగ్జామ్స్ లో టాప్ 100 ర్యాంక్స్ లోపు రావాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది అని అంటే షెంగ్ సరే మరి లిన్ సంగతి ఏంటి, తన విషయంలో పార్షాలిటీ చూపిస్తున్నారా, తనకి టాప్ 100 ర్యాంక్ టార్గెట్ పెట్టరా అని అంటే లిన్ నేను ఖచ్చితంగా టాప్ 100 వస్తాను అని అంటే డాడ్ నేను ఎప్పుడు పార్షాలిటీ చూపించను, అందరినీ సమానంగానే చూస్తాను అని అంటాడా. దానికి షెంగ్ మనసులో ఈ ముసలోడికి వీడి మీద బానే మిస్అండర్స్టాండింగ్ ఉందే, అయినా మంచిదిలే చదువుకునే నెపంతో ఈ ఓవర్ టైం నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటుంది. అంతలోనే షెంగ్ కి తను పెరిగిన ఆర్ఫనేజ్ మదర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఆమె చాలా హ్యాపీగా అమ్మా నువ్వు పంపిన 5 మిలియన్స్ వల్ల అప్పులన్నీ తీరిపోయాయి, పిల్లలంతా చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్తే షెంగ్ ఆర్ఫనేజ్ బాగా నడుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, నాకు కూడా అదే కదా కావాల్సింది అని అంటే ఆంటీ షెన్ ఫ్యామిలీలో నీ లైఫ్ ఎలా ఉంది తల్లి, అక్కడ బానే ఉన్నావా అని అడిగితే షెంగ్ అంతా బాగుంది, నన్నందరూ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని అబద్ధం చెప్తూ అక్కడున్న పిల్లలతో మాట్లాడి ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ షెంగ్ మామ్ డాడ్ ఏమో ఈ రోజు మనం షెంగ్ తో కాస్త హార్ష్ గా బిహేవ్ చేశామా, తను కూడా మన కన్న కూతురే కదా అని రియలైజ్ అయి మాట్లాడుకుంటారు. డాడ్ ఏమో తన్ని మన ఫ్యామిలీ స్టేటస్ కి తగ్గట్టుగా మార్చాలంటే మంచిగా ట్రైన్ చేయాల్సిందే అని అంటే వాళ్ళమ్మ కానీ తను ఇన్ని సంవత్సరాలు మనకి దూరంగా ఉంది కదండి, అంత త్వరగా ఎలా మారుతుంది, మనమే తనతో కాస్త ప్రేమగా ఉండాలి అని ఇద్దరు కలిసి షెంగ్ ని కలవడానికి ఆమె రూమ్ దగ్గరకు వస్తారు. నీ కోసం తినడానికి తీసుకొచ్చాం అని వాళ్ళ అమ్మ పిలవగానే షెంగ్ ఆన్లైన్ లెక్చర్స్ వింటూ తన చదువులో మునిగిపోయి సొంతంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళ డాడ్ కోపంగా చూడు తనలో తానే మాట్లాడుకుంది కానీ
మన కోసం డోర్ కూడా తీయడం లేదు అని అంటే వాళ్ళమ్మ, మనం ఇంకొక ఛాన్స్ ఇద్దామండి, లిన్ బర్త్డే పార్టీకి తన్ని కూడా తీసుకెళ్లి అందరికి పరిచయం చేద్దాం అని బాగా రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ డాడీ తను పద్ధతిగా బిహేవ్ చేస్తేనే ఛాన్స్ ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్తారు. ఆ నెక్స్ట్ డే నుంచి షెంగ్ చాలా ఫోకస్డ్ గా చదువుకుంటూ ఉంటుంది. ఈ లూజర్ ఏమో ఆమె ముందు ఒక్కటే షో ఆఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ షెంగ్ కొంచెం కూడా దేగకుండా చదువుకుంటూ వెళ్లిపోతుంటే అది చూసిన లూజర్ అతని ఫ్రెండ్ షాక్ అవుతారు. ఒరేయ్, నిన్నటి వరకు నీ వెంట తిరిగేది కదా, ఇప్పుడు నిన్ను ఇలా ఇగ్నోర్ చేసి వెళ్తుందేంటి? మేబీ తను వేరే ఎవరికైనా ఫాలోవర్ అయిపోయిందేమో అని అంటే లూజర్, రేయ్ నువ్వు నోరు మూసుకో అని షెంగ్ దగ్గరకు వస్తాడు. ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి $1000 ఇస్తా, ఈ పని చెయ్యి అని అంటే ఆమె వినదు. ఇంకా పెంచుతాడు. ఇంకా ఇంకా పెంచుతున్నా కూడా ఆమె కొంచెం కూడా పట్టించుకోకపోయేసరికి కోపంతో భయంతో వామ్మో దీనికి ఏమైంది అని ఇయర్ ఫోన్స్ లాగేసి, ఏయ్ నీకేమన్నా దయ్యం పట్టిందా, నేను మాట్లాడేది వినిపిస్తుందా అని అంటే షెంగ్, అయ్యో సారీ నీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, నా సర్వీస్ టెంపరరీ క్లోజ్ గా ఉంటుంది, ఎందుకంటే చదువు మీద ఫోకస్ పెట్టాలి అని చెప్తే లూజర్ ఆమె ముందే కూర్చుని, చదువుకుంటే ఏమొస్తుంది, నువ్వు నాతో ఉంటావా, నేను నీకు అన్ని వేళలా సపోర్ట్ చేస్తాను అని అంటే షెంగ్ షాక్ అయ్యి అతన్ని చూస్తూ, ఏ సోది మాటలు చెప్పకు, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పిన ప్రతి అబ్బాయిది అబద్ధమే, అయినా ఒకటి చెప్పు, నువ్వు నన్ను సపోర్ట్ చేయడానికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరిది, మీ డాడీది, కర్మకాలి, రేపొద్దున మీ డాడీ సొంతంగా కన్న కొడుకులు వచ్చి ఈ ఆస్తంతా నాదే అని అంటే ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఆ ప్రాపర్టీ మొత్తం అతనికి వెళ్తుంది, అప్పుడు నీ చేతిలో చిల్లి గవ్వ కాదు మిగిలేది చిప్ప, ఇక నన్నేం చూస్తావు, అందుకే అనవసరమైన ఆలోచనలు నా మీద ప్రేమలు పెంచుకొని ఇలాంటి పనులు చేయకు, నీ పని నువ్వు చూసుకో అని స్వీట్ గా వార్నింగ్ ఇస్తుంది. అతనికి మండి, ఏంటి నాతో ఇంత మాట్లాడే ధైర్యం నీకెక్కడిది, నీ సంగతి చూస్తాను అని వెళ్లిపోతాడు. ఫ్రెండ్ ఏమో, రేయ్ తను నిన్నంత మాట అన్నాక ఊరికే వదిలేస్తావా, ఉండు నేనెళ్ళి తన సంగతి చూస్తాను అని అంటే లూజర్, నోరు మూసుకో, నువ్వు వెళ్ళినా ఏం పీకలేవులే, ఆల్రెడీ ఆమె చాలా స్ట్రాంగ్, లాస్ట్ టైం చూడలేదా అని ఆపేస్తాడు. ఆ తర్వాత సిస్టమ్ షెంగ్ తో లూజర్ ని గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నాడు అని చెప్తే షెంగ్, ఆ మంచిదేలే, సడన్ గా వచ్చి ప్రేమలో పడ్డకూడదు గుడ్డు గొంకర పీసు అంటే ఆలోచన నాకు భయం వేస్తుంది. అంతలోనే చెన్ అనే అబ్బాయి షెంగ్ దగ్గరకు వచ్చి కూర్చొని, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతాడు. అతను క్లాస్ టాపర్ అవ్వడంతో షెంగ్ కి హెల్ప్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు కూర్చొని చదువుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరిని చూసి స్కూల్ మొత్తం న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది, షెంగ్ ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తుందని. అది విన్న లూజన్ ఫుల్ జల్సీ అయిపోయి వాళ్ళని చూడడానికి క్యాంటీన్ కి వస్తాడు. షెంగ్ ఏమో చదువు పైన ఫోకస్ చేయడంతో మనోడికి దెబ్బకి భయమై పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు. ఆమెను డిస్టర్బ్ చేయడానికి గట్టిగా గేమ్ సౌండ్స్ పెట్టి ఆడుతూ ఉంటే వాళ్ళ డిస్టర్బెన్స్ తట్టుకోలేక షెంగ్ అండ్ చెన్ వేరే ప్లేస్ కి వెళ్లి కూర్చోవాలని డిసైడ్ అవుతారు. లూజన్ కి భయం అవుతుంది, ఇదేం పట్టించుకోవట్లేదేంటి అని మళ్ళీ ఆమె పక్కన కూర్చొని, నువ్వు నన్ను లైక్ చేస్తున్నావు అని చెప్పావు కదా, ఈ కాలం అమ్మాయిలు కూడా అబ్బా చాలా విచిత్రం, మూడ్ బాగుంటే బాగా మాట్లాడతారు, మూడ్ లేకపోతే ఇలా ఇగ్నోర్ చేస్తారు అని అంటే షెంగ్ అతను నోరు మూసి బయటికి తీసుకెళ్తుంది. యాక్చువల్ గా నేను నిన్ను ఇష్టపడ్డాను అని చెప్పగానే మనోడు క్షణం కూడా ఆగకుండా నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటే ఫైనల్ గా అడ్మిట్ చేసావన్నమాట నీ మనసులో మాట అని అంటే షెంగ్ దూరం నెట్టేసి, ఓయ్ నిన్ను కాదు నీ దగ్గరున్న డబ్బుల్ని మాత్రమే అని చెప్తే లూజన్ షాక్ అవుతాడు. అంటే ఇన్నాళ్ళు డబ్బు కోసమే నా దగ్గర ఉన్నావా, ఛీ నువ్వెంత రూత్లెస్ పర్సన్ వి, నాతో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నావు అని తిట్టి బొప్పిగాడు బాధగా వెళ్లిపోతాడు. అంతలో కొంతమంది అమ్మాయిలు షెంగ్ ని తోసేబోతే ఆ అబ్బాయి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఆ లూజను చాలా చెడ్డోడు, ఈ రిచ్ ఫ్యామిలీ అబ్బాయిలు అస్సలు మంచి వాళ్ళు కాదు, నా దగ్గరకు పవర్ రాగానే వీడికి తగిన బుద్ధి చెప్తాను అని అంటే షెంగ్, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా అని అడిగితే వాడు, నన్నే తిడుతున్నావా అని అంటే షెంగ్, బాగా ఉన్నోళ్ళకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, అయినా నీకు స్పాన్సర్షిప్ ఇస్తుంది ఎవరో కాదు ఆ గూ ఫ్యామిలీ వాళ్ళే, అంటే లూజన్ వాళ్ళ ఫ్యామిలీనే, ఒక రకంగా అతను నీకు బాస్ అవుతాడు, అలాంటిది బాస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావా అని తిట్టగానే వాడు అతను తప్పు తెలుసుకొని సారీ అడుగుతాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది. కానీ ఇదంతా దూరం నుంచి వింటున్న లూజన్ చాలా హ్యాపీ అయిపోతాడు. చూడ్రా ఆ షెంగ్ నన్నే ఇష్టపడుతుంది, అందుకే వాడి ముందు కూడా నాకే సపోర్ట్ చేస్తుంది, కానీ వాడు చూడ్రా షెంగ్ని నాపై రెచ్చగొట్టాలని చూస్తున్నాడు, వాడి బొక్కలు ఇరగదీసి చూర చూర చేస్తా అని వాడిపై కన్నుంచమని చెప్తాడు. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు చదువుకుంటుంటే ఈ లూజర్ మళ్ళీ మధ్యలో వచ్చి కూర్చోడానికి ట్రై చేస్తాడు. షెంకి కోపం వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు అని అంటే, నన్ను కూడా మీతో కలిసి చదువుకొనిస్తే మంచి డబ్బులు ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. అంతే, ఓకే చెప్పాల్సిందే కదా. ఇదంతా చూసి ఇల్లిన్కి కడుపు మండిపోతుంది. యావుని రెచ్చగొడుతూ, చూసావా షెంగ్ లూజన్ తో ఎలా చదువుకుంటుందో, అదంతా లూజన్ కి దగ్గర అవడానికి ఆడుతున్న ఒక పెద్ద బూటకం నాటకం అనండి. ఈ కొత్త బొప్పి రెచ్చిపోయి షెంగ్ పై అరిచేసరికి ఆమెను పక్కకు తీసుకెళ్లి, అయ్యో మేము కేవలం చదువుకుంటున్నాము, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అని
అని చెప్పగానే ఈమె రియలిస్టిక్ వరల్డ్ లో ఉన్నట్టుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ గ్రూప్ లో జాయిన్ అవుతుంది. వాళ్ళని చూసి మిగతా స్టూడెంట్స్ అంతా కూడా చదువుకోవడానికి అక్కడికే వస్తారు. తన బొప్పి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో లిన్ ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకో పక్క లూజన్ మదర్ దగ్గరికి హౌస్ కీపర్ వచ్చి ఈసారి ఎగ్జామ్స్ లో లూజన్ బాబుకి చాలా మంచి మార్కులు వచ్చాయని చెప్తాడు. ఆమె షాక్ అయ్యి అదేంది సడన్ గా నా కొడుకు ఏమైంది, అంత బాగా ఎలా చదివాడు అని తెగ హ్యాపీ అయిపోతుంది. ఆ షెన్ ఫ్యామిలీ కూతురే అతనికి ట్యూషన్ చెప్తుంది అని చెప్పగానే ఇంకా హ్యాపీ అయిపోతాడు. ఇక్కడేమో షెంగ్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తుంది. వాళ్ళు లిన్ తో నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కి గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తున్నామమ్మా, చాలా మందిని ఇన్వైట్ చేశాం అని చెప్పగానే లిన్ నవ్వుతూ షెంగ్ ని చూసి అక్క నువ్వెందుకు డల్ గా ఉన్నావు, ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదా అని అంటే షెంగ్ అవును నేను ఎక్స్పెక్ట్ చేసినంత బాగా రాయలేదు అని అంటే జియాంగ్ మా లిన్ లాగా నువ్వు గ్రేట్ ఎలా అవుతావులే అని వెటకారం చేస్తే వాళ్ళ డాడీ సీరియస్ గా తక్కువ మార్కులు తెచ్చి మా పరువు తీస్తే అసలు బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. ఈడెందుకో మధ్యలో వచ్చి బొప్పిగాడు. షెంగ్ మనసులో వీళ్ళ రొటీన్ మళ్ళీ సెట్ అయిపోయింది, నన్ను చూడగానే లెక్చర్లు స్టార్ట్ చేస్తారు అని అనుకుంటుంది. లిన్నేమో అక్క చదువులో మంచిదే కానీ తన దృష్టి వేరే వాటిపై పెడుతుంది అని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అంటే అని అడిగితే ఆమె ఆ చెన్నుగాడు లూజను కలిసి ఉన్న వీడియో చూపిస్తుంది. అక్క ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేస్తుందని రూమర్స్ వస్తున్నాయి, అదంతా నిజమే కావచ్చు అని మంచిగా అగ్గి కాజ్యం పోస్తుంది. అది విన్న వాళ్ళ ఎడ్డ డాడీ సీరియస్ అయిపోతూ స్కూల్ కు వెళ్లి అబ్బాయిల్ని పుట్టలో వేసుకుంటున్నావా, చదువు పక్కన పెట్టేసి ఇవేనా పనులు, ఇప్పుడే స్కూల్ మానేయ్ అని అరుస్తుంటే షెంగ్ మీరలా చచ్చినా చేయరు, అప్పుడు నేను మీకు ఓవర్ టైం వర్క్ చేయను అని అంటే వాళ్ళ డాడీ కోప్పడుతుంటే లూజన్ మామ్ నుంచి కాల్ వస్తుంది. ఆ మిసెస్ గా చెప్పండి అని వాళ్ళ డాడ్ అంటే మిస్టర్ షెన్ మీ కూతురి వల్ల నా కొడుకు మార్కులు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి, మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను అంటే ఎడ్డ డాడీ గాడు క్రెడిట్ మొత్తం లిన్ కి ఇచ్చేస్తూ మీరు లిన్ గురించే కదా మాట్లాడుతున్నారు, నెక్స్ట్ వీక్ తన బర్త్డే ఉంది ఖచ్చితంగా రండి అని ఇన్వైట్ చేస్తారు. ఆ విషయాన్ని లిన్ కి చెప్పగానే ఇది తెగ సంబరపడిపోతుంది. ఇంకో పక్క లూజన్ మదర్ కి డౌట్ వచ్చి షెన్ ఫ్యామిలీకి ఇద్దరు కూతుర్లున్నారు కదా, అసలు నా కొడుక్కి ట్యూషన్ చెప్తోంది ఎవరో కనుక్కో అని పని మనిషికి చెప్తుంది. ఇక్కడ షెంగ్ డాడ్ లిన్ బర్త్డే పార్టీలో ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసి క్రెడిట్ అంతా లిన్ కే ఇస్తాను, షెంగ్ చదువు అయిపోగానే తన్ని మా కూతురుగా కూడా అంగీకరించను అని కోపంగా చెప్తాడు. దాంతో షెంగ్ మనసులో వామ్మో వీళ్ళు ఎంత సెల్ఫిష్ గా ఉన్నారు, నేనేం తప్పు చేశానని నన్ను అసలు ఓన్ కూడా చేసుకోవడం లేదు అని అనుకుంటూ వాళ్ళ మామ్ డాడీకి సారీ చెప్పు ఆయన మైండ్ చేంజ్ చేసుకుంటారు అని అంటే నాకేం ఆ పార్టీకి రావాలని లేదు అని అంటుంది. అజ్యాంగాడి వల్ల ఎలాగో ఈ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది కదా, అందరి ముందు నా ఇమేజ్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటుంది మనసులో. వాళ్ళ డాడీ కోపంగా పార్టీకి రానని ఎలా డిసైడ్ అవుతావు, నువ్వు రాక తప్పదు, అక్కడ ఎవరైనా నీ గురించి అడిగితే మా దూరం చుట్టాల కూతురివి అని చెప్తాం అని అరుస్తారు. అంతలోనే సిస్టమ్ చూసావా వీళ్ళు నీతో ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నారో అని షెంగ్ దగ్గర ఒకటే బాధపడుతూ నీ కోసం నువ్వు పోరాడవే అని చెప్తే షెంగ్ మాత్రం అస్సలు ఎదురు తిరగకుండా రివర్స్ లో హ్యాపీ అయిపోతూ అవును మీరు చెప్పింది చాలా కరెక్ట్, అలాగే చెప్పండి, అయినా పార్టీలో మంచి మంచి ఫుడ్ ఉంటుంది కదా, అయితే ఓకే నేను ఖచ్చితంగా వస్తాను అని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ డాడీ నీకెప్పుడు తిండి గోలేనా అని అరుస్తారు. షెంగ్ అప్పుడే హా అవును నా తిండి కూడా తిండం అయిపోయింది అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రూమ్ లో ఉన్నప్పుడు లిన్ అక్కడికి వచ్చి డబ్బులు ఆఫర్ చేస్తూ పార్టీకి వచ్చే గెస్ట్ లకి డ్రింక్ సర్వ్ చేసే వెయిట్రెస్ పని చేయి, నువ్వు బాగా మేనేజ్ చేయగలవు కదా అని అంటే ఆ డబ్బుల కోసం నిజంగానే షెంగ్ ఒప్పుకొని వెంటనే ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. ఫైనల్ గా పార్టీ రోజు అరేంజ్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఆమె చూసుకుంటుందన్నమాట. ఫ్యామిలీ అంతా పార్టీకి రాగానే లిన్ కావాలనే అందరి ముందు షెంగ్ ని బ్యాట్ చేయడానికి ఈమె గెస్ట్ లకి చాలా చెత్త డ్రింక్ ఇచ్చింది అని అబద్ధం చెప్తుంది. కానీ షెంగ్ తను సర్వ్ చేసింది మంచి డ్రింక్ అని ప్రూవ్ చేసి చూపిస్తుంది. వాళ్ళు కూడా టేస్ట్ చేసి నిజంగానే ఇది చాలా బాగుంది, కానీ నువ్వేంటి ఈ అమ్మాయిపై లేనిపోని నిందలేస్తున్నావు అని లిన్నే తిట్టడం స్టార్ట్ చేస్తారు. అలాగే షెంగే వాళ్ళ ఫ్యామిలీ రియల్ డాటర్ అని తెలుసుకొని ఆమెని పొగడ్డంతో డాడ్ కూడా అందరి ముందు లిన్ పరువు తీసేసరికి ఆమె చంప చెల్లు అనిపిస్తాడు. కానీ ఈ బొప్పి మాత్రం తప్పును మొత్తాన్ని షెంగ్ పై నెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లూజన్ ఇంకా అతని ఫ్రెండ్ షెంగ్ కి హెల్ప్ చేయడానికి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అంతలో లూజన్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తుంది కదా. షెంగ్ డాడ్ ఆమెపై అరుస్తూ లిన్ కే సపోర్ట్ చేయడం చూసి ఆమెకి పిచ్చ కోపం వస్తుంది. ఛీ సొంత కూతుర్ని విడిచిపెట్టి అడాప్ట్ చేసుకున్న కూతురికి సపోర్ట్ చేస్తూ పైగా తన్నే బ్లేమ్ చేస్తారా అని నిలదీసి షెంగ్ ని పొగడ్డం స్టార్ట్ చేస్తుంది. డాడ్ మీరేమంటున్నారు, షెంగ్ చదువులో వేస్ట్, ఆమె మీ కొడుకు లూజన్ కి ఎలా నేర్పించగలదు అని అంటే వాళ్ళమ్మ ఎగ్జామ్ రిజల్ట్స్ తీసి చూపిస్తుంది. లిన్ కి 1000 ర్యాంక్ వస్తే షెంగ్ టాప్ ర్యాంక్ సాధించుంది అని చెప్పగానే అది చూసిన వాళ్ళ డాడ్ దిగ్భ్రాంతికి గురవుతాడు. ఫైనల్ గా వీడి ఎడ్డతనం పోయి బుద్ధం వస్తుందేమో వెంటనే ప్లేట్ ఫిరాయించి వాళ్ళ మామ్
మామ్, డాడ్ ఇంకా వాళ్ళ బ్రదర్ జియాంగ్ లిన్ని పక్కన పెట్టి షెంకి దగ్గరగా వచ్చి మంచిగా నటించడం స్టార్ట్ చేస్తారు. అమ్మా అవని, నేల తల్లి, నువ్వే మా కన్న కూతురివి అని ప్రేమగా ఉంటే షెంగ్ నాకింత అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు కొంచెం సోషల్ యాంగ్జైటీ ఉంది అని సాకు చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తుంది. తనకి హెల్ప్ చేసిన లూజర్ ని చూసి నువ్వు నిజంగా చాలా మంచి బాస్వి అని అంటే లూజన్ ఆమె దగ్గరకు వస్తూ ఉంటాడా. దూరం నుంచి చూస్తున్న లూజన్ వాళ్ళ అమ్మ వాళ్ళు కిస్ చేసుకోవడం కోసం వెయిట్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మనోడు ఆమెకి చాలా మనీ కార్డ్స్ గిఫ్ట్ గా ఇచ్చి దీన్ని వాడుకో అని అంటే ఆమె రిజెక్ట్ చేస్తూ నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, ఇదేం షార్ట్ డ్రామా కాదు అని చెప్తుంది. అది చూసిన వాళ్ళమ్మ నా కోడల్ని సెట్ చేయడానికి నేనే రొమాంటిక్ ప్లాన్ వెయ్యాలి. సో డెసిషన్ తీసుకొని డిన్నర్ టైమ్ లో షెంగ్ ని పట్టించుకోకుండా లిన్ కోసం మాత్రమే స్పెషల్ ఫుడ్ తెప్పించిన షెంగ్ పేరెంట్స్ పై లూజన్ మదర్ కోప్పడుతుంది. సొంత కూతురు చాయిస్ కూడా తెలియని మీలాంటి వాళ్ళతో ఏ బిజినెస్ కాంట్రాక్ట్స్ పెట్టుకోను అని వార్నింగ్ ఇస్తుంది. అంతలోనే వాళ్ళ అన్నయ్య జియాంగ్ గురించి ఒక పెద్ద రూమర్ బయటపడుతుంది. ప్రాజెక్ట్ సాధించడం కోసం అతను ఒక రిచ్ ఉమెన్ తో నైట్ స్పెండ్ చేశాడన్న వార్త వచ్చి కంపెనీ స్టాక్స్ అన్ని పడిపోతాయి. వాళ్ళ డాడీ జియాంగ్ ని బాగా తిడతాడు. లూజర్ మదర్ షెంగ్ తో నీకిక్కడ ఎవరూ లేకపోతే ఏంటమ్మా, మా ఇంటికి వచ్చే నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అంటే షెంగ్ వెళ్ళడానికి రెడీ అవ్వగానే వాళ్ళ డాడ్ అడ్డుకుంటాడు. ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తావు అని అంటే షెంగ్ డాడ్ తో ఒక డీల్ మాట్లాడుకుంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ లో నేను టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నాకు కంపెనీలో మంచి పొజిషన్ రివార్డ్స్ ఇవ్వాలి అని చెప్పిందే కాక అగ్రిమెంట్ కూడా సైన్ చేయించుకుంటుంది. ఆ తర్వాత షెంగ్ లూజన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ ఆమెకి మంచి రూమ్ అరేంజ్ చేసి నా కొడుకుని సరిగ్గా చదివించి దారిలో పెట్టు, నీకు మంచి అమౌంట్ ఇస్తాను అని ఆఫర్ చేయగానే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇదంతా వీళ్ళిద్దరిని సెట్ చేయడానికి వాళ్ళ అమ్మ ఆడిన ప్లాన్ అన్నమాట. అలా ప్లాన్ చేసి ఒక వెకేషన్ కి వెళ్ళిపోతుంది. లూజన్ మాత్రం షెంగ్ చేతిలో స్ట్రిక్ట్ స్టడీస్ తో బుక్ అయిపోతాడు. పాపం మనోడు ఆ చదువుల గోల నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాడు. బట్ ఎక్కడికి వెళ్ళినా మన గట్టిది పట్టుకొని వచ్చి మరీ చదివిపిస్తుంది. ఒకసారి తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్తాడు. అదే పార్టీకి సడన్ గా షెంగ్ ప్రత్యక్షమయ్యేసరికి మనోడికి మందు కూడా దిగదు. దెబ్బకు షాక్ అయ్యి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు, నాకు కొంచెం కూడా పరువు ఉంచవా అని చెప్తే నీ పరువు ఉంచడానికే కదా ఇక్కడి వరకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఫుల్ గా తాగేస్తూ ఉంటే అందరూ డ్రింక్స్ ఆఫర్ చేస్తూ వదినకి డ్రింక్స్ ఇవ్వన్రా అని ఎగ్జైట్ అవుతూ ఉంటే ఆమె తాగుతూనే ఉంటుంది. మనోడు అది చూసి ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇలా తాగుతున్నావు అని ఆమె చేయి పట్టుకుంటే ఆమె చేయి విదిలించుకొని మళ్ళీ తాగుతూనే ఉంటుంది. కాసేపటికి ఫుల్ మత్తెక్కిపోయి పడిపోవడంతో అతను ఆమెను ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాడు. యాక్చువల్ గా ఏమేం తాగి పడిపోలేదు, కావాలని అతను ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తుంటే మనసులో ఫైనల్లీ ఈ ప్లే బాయ్ గాని ఎలా బుట్టలో వేసుకోవాలో నా దగ్గర మంచి ప్లాన్ దొరికింది అని అనుకుంటుంటే అతను బెడ్ పై పడుకోబెట్టి ఆమె ఖాళీ షూస్ అన్ని తీసి పడుకోబెడుతుంటే అతను చేయి పట్టుకొని నువ్వు బాగా చదువుకోవాలి, స్టడీస్ లో కష్టపడాలి అని మత్తులోనే చెప్తుంటే అతను పిచ్చిదానా, తాగి ఉండి కూడా ఇదే గోలనా, నేను చదువుకోవడం కోసం అంత దూరం వచ్చి తాగాల్సి వచ్చింది, నీ జాగ్రత్త నువ్వు చూసుకోపోతే ఎలా అని అంటూ ఉంటాడా. బట్ ఆమె అలానే నిద్రపోతుంది. దాంతో అతని చేత్తో ఆమె ఫేస్ నిమిరి కొంచెం టెంప్ట్ అయ్యి దగ్గరకు వచ్చి లిప్ మీద కిస్ చేస్తాడు. షెంగ్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. లూజన్ కూడా ఆమెకి ఇమ్మీడియట్ గా దూరం అయిపోయి హార్ట్ పట్టుకొని నేనెందుకు ఇలా చేశాను అంటే నేను ఆమెను ప్రేమిస్తున్నానా, అయితే నీ కోసం రేపటి నుంచి నేను కష్టపడి చదువుతాను అని డిసైడ్ అవుతాడు. ఇక్కడ షెంగ్ కూడా అతను కిస్ చేసేసరికి లేచి షాక్ అయ్యి మళ్ళీ అతను చూడకూడదని పడుకుంటుంది. అతను వెళ్లిపోయాక ఫుల్ నర్వస్ అవుతూ ఒక్కసారిగా బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మనోడు బెడ్రూమ్ లో పడుకుని ఉంటాడు. సడన్ గా లేచి చూస్తే పడుకున్న అతని దగ్గరికి షెంగ్ వచ్చి లేచి చదువు అని అంటే మనోడు నిద్రలోనే రాత్రంతా ప్రాబ్లం సాల్వ్ చేశాను, కాసేపు పడుకోనివ్వు అని బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంటే ఆమె అది పక్కకు లాగి ఇప్పుడు లేవలేదంటే మామూలుగా ఉండదు అని చెప్పి ఒక్కసారిగా అతని మీద పడుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది కూడా ప్యాషనేట్ గా. మనోడు ఇదే నిజం అనుకొని కిస్ చేస్తున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక డ్రీమ్. ఆమె అనుకుని ఒక బొమ్మని కిస్ చేస్తున్నాడు. అంతలోనే షెంగ్ రావడంతో ఏంటి పిచ్చి పట్టిందా, బొమ్మను ముద్దు పెట్టుకుంటున్నావు, హాస్పిటల్ కి ఏమైనా వెళ్ళాలా, పదా లేచి రెడీ అయ్యిరా అని వెళ్ళబోతుంటే ఆమె బ్యాగ్ లో నుంచి ఒక పేపర్ పడుతుంది. అందులో మనోడి హాబీస్, మనోడి ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్, అతనిలో ఆమెకి నచ్చిన థింగ్స్ కూడా ఉంటాయి. అది చూసిన అతను ఒక్కసారిగా ఏంటిది అని అడిగితే షెంగ్ పిచ్చ నర్వస్ అయిపోయి ఆ పేపర్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. మనోడేమో ఏంటి నువ్వు నా బాడీ మీద ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నావా, నీ కోరికలు చాలా ఉన్నాయా, నా సైజ్ కూడా తెలుసా, ఆఖరికి ఎర్లీ మార్నింగ్ వచ్చి నా అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలనుకుంటున్నావా అని షాక్ అయ్యి అడుగుతుంటే ఆమె నోరు మూసి నువ్వు అనుకుంటున్నట్టు అది కాదు అని నర్వస్ అవుతూ చెప్తుంటే అతను ఒక్కసారిగా ఆమెను గ్రాప్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి ఓ ఇవన్నీ తెలుసుకోవాలంటే నాతో స్పెండ్ చేయాలి కదా అని కిస్ చేయబోతుంటే ఆమె ఒక్కడిచ్చి పడేస్తుంది.
ఇచ్చి మళ్ళీ అరే దేవుడా నేను బాస్ ని కొట్టేసొచ్చాను ఇప్పుడు నాకు చావే అని భయపడుతుంటే అతనేమో ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి ఓ కొట్టావా అయితే దీనికి రివార్డ్ కూడా ఇవ్వాలి అని అడిగితే ఏం రివార్డ్ అని అడిగే లోపే ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. ఆమె కూడా కాసేపటికి రెస్పాండ్ అయ్యి ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటే మనోడు ఆపి గుర్తు పెట్టుకో ఈ పొజిషన్ లో కిస్ చేస్తే ఆ మజా లెవెలే వేరుంటుంది అని అంటే ఆమె నెర్వస్ అయి తోసేసి వెళ్లిపోతుంది. బాత్రూమ్ లోకి వచ్చి మిర్రర్ లో చూసుకుంటూ ఈ లూజన్ గాడు నా లిప్స్ ని బైట్ చేసి ఇంత లావ్ చేశాడు వీడొక కుక్క అనుకుంటా పోయిన జన్మలో అయినా కానీ ఈ ఫీలింగ్ బాగుంది అని అనుకుంటూ మళ్ళీ చంపలేసుకుంటూ చిచ్చి చదువు చదువు అని కాలేజ్ కి మాస్క్ వేసుకొని వస్తుంది. అక్కడ చెన్న ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఆమెకి గిఫ్ట్స్ ఇస్తూ ఇంప్రెస్ చేయడానికి చూస్తుంటాడు. పైగా చెయ్యి పట్టుకుంటే ఎగ్జాక్ట్ టైం కి మనోడు వచ్చి ఆమె భుజం పట్టుకుని హలో ఆమె ఇక నుంచి నీతో కలిసి చదువుకోదు బేబీ నీ లిప్స్ ఇంకా నొప్పిలేస్తున్నాయా సరేలే నెక్స్ట్ టైం జెంటిల్ గా బిహేవ్ చేస్తాను అని వాడికి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో ఆ షెన్ గాడికి పిచ్చ కోపం వచ్చి ఈమె మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. పక్కకు వచ్చాక షెంగ్ వీణ్ణి హలో నా ప్రేమ పొందాలంటే ఫస్ట్ నువ్వు బాగా చదువుకొని ఒక స్టేజ్ కి రా అప్పుడు చూద్దాం లేకపోతే అంతే సంగతి అని వెళ్లిపోతుందా. మనోడు కలలు కను నువ్వు నా ఫస్ట్ కిస్ తీసుకున్నావు ఖచ్చితంగా నువ్వు నా దానివే అని అంటాడు. ఇంకో పక్క షెంగ్ పై పగ తీర్చుకోవడానికి ఈ బొప్పి ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఇందాక షెన్ అనేవాడు వాడితో కలిసి ప్లాన్ చేస్తుంది. ఆ షెంగ్ నేను ఇష్టపడ్డం లేదు కదా నాతో కలిసి తనపై రివెంజ్ తీర్చుకో అని ఇద్దరు కలిసి షెంగ్ ఎగ్జామ్స్ లో చీట్ చేసిందని ఇరికించడానికి ట్రై చేస్తారు. బట్ మన బొప్పి సంఘానికే హెడ్ కదా అందుకే సీసీటీవీ ఫుటేజ్ ప్రూఫ్ చూపించడంతో ఆమె తనపై ఉన్న నిందను తుడిపిచ్చేసుకుంటుంది. కాలేజ్ స్టడీస్ అయి కంప్లీట్ అయ్యాక షెంగ్ కంపెనీ వర్క్ స్టార్ట్ చేసి ప్రతిదీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తుంటే ఇటువైపు ఆమె పేరెంట్స్ కంపెనీ మాత్రం దారుణంగా తయారవుతుంది. బ్యాంక్రప్ట్ అయిపోతారు అంటే రోడ్డున పడతారు. ఇదంతా లిన్ వల్లే జరిగింది ఈమె మాటలు నమ్మడం వల్లే అయిందని చెప్పి ఆమెను ఇంట్లో నుంచి గెంటేసి ఆ షెంగ్ కోపంతో రాకపోయినా పర్లేదు కానీ నిన్ను మాత్రం ఇంట్లోకి రానివ్వం అని చెప్తారు. ఇటుపక్క లిన్ మాటలు విని షెంగ్ కూడా నాశనం అయ్యాడని చెప్పి కోపంతో ఆమెను చంపడానికి ట్రై చేస్తాడు. బట్ ఎగ్జాక్ట్ టైం కి షెంగ్ వచ్చి ఆ లిన్ ని కాపాడి వాడిని అరెస్ట్ చేయిస్తుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని లైఫ్ ని పద్ధతిగా బతుకు అని బుద్ధి చెప్పి కొన్ని డబ్బులు కూడా ఇస్తుంది. ఫస్ట్ టైం చేతిలో నుంచి డబ్బులు జారినట్టుంది మేడం. షెంగ్ పేరెంట్స్ బ్రదర్ రోడ్డున పడి చివరికి షెంగ్ ని వేడుకోవడానికి వస్తారు. కంపెనీ బాధ్యతలు తీసుకోమని అడగగానే టంగుమని ఒప్పుకుంటుంది. వాళ్ళందరినీ కూసోపెట్టి బాగా పని చేపిస్తుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. షెంగ్ లూజర్లకి మ్యారేజ్ కూడా అయిపోతుంది. షెంగ్ ప్రెగ్నెంట్ కూడా అయిపోతుంది. అప్పుడు సిస్టమ్ షెంగ్ తో వచ్చి అరేవా నేను చెప్పిన ఒక్క మాట వినకపోయినా కూడా నీ లైఫ్ ఎంత హ్యాపీగా నడుస్తుంది అనుకోలేదే ఇదంతా నీ సొంత కష్టంతోనే సాధించావు అని అంటే షెంగ్ మరి లైఫ్ లో మన మనసు చెప్పింది మనం చెయ్యాలి అది ఎథికల్ గా ఉండాలి దానికోసం కష్టపడాలి అప్పుడే కదా కావాలనుకున్నవి దక్కుతాయి అని చెప్పడంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.